హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ పరిచయమే 28వ భాగాన్ని వినేద్దాం. గమ్యస్థానానికి చేరుకున్న దాత్రి యథావిధిగా లోపలికి వెళ్ళి ఆ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఆయన పర్సనల్ అసిస్టెంట్ దాత్రి మ్యామ్ అంటూ పిలుస్తుంది. దాత్రి వెనక్కి తిరగగానే సారు ఏదో వర్క్లో ఉన్నారు, మీరు ఆ క్యాబిన్లో వెళ్ళి కూర్చోండి అంటుంది ఆమె. దాత్రి తల ఊపి మీ పేరు అని అడుగుతుంది. ఆమె మరయ అని పేరు చెప్తుంది. మరయానా అంటుంది దాత్రి. హా, డిఫరెంట్ నేమ్లే మ్యామ్, మీరు వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని వెయిట్ చేయండి అంటుంది ఆమె. దాత్రి వెళ్ళి కూర్చొని ఒక్కసారి చుట్టూ చూస్తుంది. అక్కడ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దాత్రి వాళ్ళని చూసి తల వంచుకొని శివరామన్ ఇచ్చిన ఫైల్ని చూస్తూ ఉంటుంది. కాసేపటికి శివరామన్ గారు రావడంతో కళ్ళల్లో చిన్న స్పార్క్తో కిల్లింగ్ స్మైల్ ఇస్తుంది. నవ్వుకి దూరమైన ఆయన తెలియకుండానే దాత్రి స్మైల్కి చిన్న నవ్వుని పెదవులు పైకి తెచ్చారు. వెంటనే మళ్ళీ చాలా నార్మల్గా ఫైల్ గురించి అడిగి అందులో ఉన్న కెమికల్స్, వాటి ఫార్ములా, వాటి బాండింగ్ చేయి, వాటి రియాక్షన్, ఇలా అన్నీ అడగగా వాటి గురించి వివరిస్తుంది దాత్రి. ఆయన గుడ్ అని ఒక ల్యాబ్కి తీసుకుని వెళ్తారు. ఎంత మోడర్న్ ఎక్విప్మెంట్ ఉందంటే ల్యాబ్లో చూసే కళ్ళు నమ్మలేకున్నాయి. అక్కడ కొన్ని ప్రికాషన్స్ చెప్పి ఆయన పరిశోధన మొదలు పెడతారు. దాత్రి ఆయన చేసే దాని గురించి అడగడంతో ఆయన ఇలా చెప్తుంటారు. మైండ్ రీడింగ్ తెలుసు కదా, అయితే ఆ టైంలో తీసిన రిపోర్ట్. దాత్రి, మీరు ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఏం చేస్తారు సార్ అని అడుగుతుంది. ఆయన రీడ్ చేసిన పర్సన్కి తప్ప నాకు అతని మైండ్లో ఏముందో ఈ రిపోర్ట్ వల్ల తెలియదు దాత్రి. జస్ట్ అప్పుడు వచ్చిన చేంజెస్, అసలు ఏం జరుగుతుంది అనేదాన్ని ఇంకాస్త డెప్త్గా అనలైజ్ చేయాలని నా కోరిక అంటాడు. దాత్రి ఓకే సార్ అని ఆయనకి హెల్ప్ చేస్తుంది. కాసేపటికి మయరా వచ్చి ఎవరి నుంచో కాల్ వచ్చిందని చెప్పడంతో శివరామన్ గారు వెళ్ళిపోతారు. దాత్రి తనకున్న తెలివితో ఇష్టంగా అక్కడ వాటిని పరిశీలిస్తూ తెలుసుకుంటూ గడిపేస్తుంది. లంచ్ టైం అయిపోతుంది, ఈవినింగ్ కూడా అవుతుంది. శివరామన్ గారు మాత్రం రారు. దాత్రి ఆలోచిస్తూ ఉంటే మరియా వచ్చి సార్ ఏదో వర్క్పై పక్కన హాస్పిటల్కి వెళ్ళారు, అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళండి మ్యామ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. దాత్రి ఓకే అనుకుని తన ల్యాబ్కి ఒకసారి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళిన శౌర్య చిన్న మీటింగ్ అటెండ్ అయ్యి అండ్ చీఫ్ చెప్పిన ప్లానింగ్లో ఉంటాడు. అలా తన వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తూ ఉంటే గుడిలో గంట సౌండ్కి దాత్రి మార్నింగ్ చెప్పిన ఆ మంత్రం, తన బిహేవియర్ గుర్తుకొచ్చి కారు ఆపేస్తాడు. ఇంతలో గౌర్య మాటలు గుర్తుకొస్తాయి అనుకోకుండా, బట్ వాటిని అంతగా చెవికి ఎక్కించుకోకుండా సుధకి కాల్ చేస్తాడు. ఇంటికొచ్చి ఫాస్ట్గా వంట చేస్తూ ఉన్న సుధా దూరంగా ఉన్న ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేయబోతూ శౌర్య నెంబర్ నుంచి కాల్ చూసి ఏమై ఉంటుందని వెంటనే లిఫ్ట్ చేసి శౌర్య అంటుంది. సుధా అంటాడు. హా, ఏమైంది, నువ్వు నాకు కాల్ చేయటం ఏంటి? దాత్రి కోసం అంటాడు. అవునా, ఏమైంది? దాత్రికి దైవం అంటే నమ్మకం లేదు కదా సుధా? హా, లేదు కదా. మరి తను దేవి మంత్రం ఏ తప్పులు ఒప్పులు లేకుండా ఉచ్చరించడం అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే కదా అంటాడు. ఏంటి అంటుంది సుధా. హా, నువ్వు విన్నది నిజమే సుధా. అవునా, నిజమా అంటుంది. శౌర్య మార్నింగ్ జరిగింది చెప్తాడు. సుధా ఆలోచిస్తూ ఎప్పుడైనా తను విని ఉంటుందిలే శౌర్య, లేదంటే అలా ఎలా అంటుంది. ఒక్కసారి వింటే గుర్తుపెట్టుకునే మంత్రం కాదు సుధా అది అంటాడు. అంటే తను ఆల్రెడీ నేర్చుకుని ఉండాలి అంతేగా? హా అంటాడు. నాకైతే తెలీదు, ఫ్రాంక్గా చెప్పాలంటే నేను నమ్మలేకున్నాను శౌర్య అంటుంది సుధా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫో, బాయ్ అంటాడు. సుధా కూడా ఓకే అంటూ బాయ్ చెప్పేస్తుంది. శౌర్య ఆలోచిస్తూ ఇంటికి వచ్చేస్తాడు. సుధా వీళ్ళిద్దరూ త్వరగా ప్రేమని చెప్పుకుంటే బాగుండు అనుకుంటుంది మనసులో. దాత్రి స్నానం చేసి వచ్చేసరికి బయట నుంచి శౌర్య వస్తాడు. శౌర్యకి ఎందుకో దాత్రి చాలా కొత్తగా ఉంటుంది, తననే చూస్తూ ఉంటాడు. దాత్రి ఏంటి అని కళ్ళెగరేస్తుంది. శౌర్య దాత్రి కళ్ళ వైపే చూస్తూ తనని చేరుకొని తన చెంపపై చిన్నగా చెయ్యి వేయడంతో దాత్రి షాక్ అయి చూస్తుంది. శౌర్య వెంటనే ఆ చెయ్యి తీసేసి తన నడుం చుట్టేసి దగ్గరికి లాక్కుంటాడు. దాత్రికి ఏమీ అర్థం కాదు, కానీ ఆ ఫీల్, ఆ క్షణం రెండు చాలా కొత్తగా ఉన్నాయి. శౌర్య కళ్ళ వైపు చూస్తూ ఉంది. శౌర్య దాత్రి పెదవుల్ని అందుకోబోయి ఆగి వెంటనే వెనుదిరిగి వెళ్తూ ఉంటే దాత్రి వెంటనే వెళ్ళబోతున్న శౌర్య చేపట్టుకుని వెనక్కి లాగి తన కాలర్ పట్టుకుని ఏంటి పని, ఏం చేయాలనుకున్నావు శౌర్య? ఎందుకు నన్ను ఇంత దగ్గరికి లాక్కున్నావు? ఏం ఉద్దేశం ఉంది నీ మనసులో? అడగాలని లేకున్నా కావాలని అడుగుతుంది. శౌర్య తల వంచుకుని తటపటాయిస్తాడు.
చెప్పు, మౌనంగా ఉంటావేంటి అంటుంది. వినిపించట్లేదా ఏంటి నీకు? వదులు దాత్రి, ఇలా పట్టుకున్నావేంటి? కళ్ళు తెరువు దాత్రి అని అరుస్తున్న మాటలకి కాదు కేకలకి వెంటనే కళ్ళు తెరుస్తుంది. ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అంటూ తన కాలర్ విడిపించుకుంటాడే తప్ప దాత్రి మీద నుంచి లేవడు శౌర్య. దాత్రి కళ్ళు అంతా చేసి చూస్తూ ఉంది. ఒక్కసారి బ్యాక్ వెళ్తే కలలో శౌర్య చేతిని వెనక్కి లాగుతున్నాననుకుని అప్పుడే ఇంటికొచ్చి బెడ్ పక్కన టేబుల్పై వాచ్ పెడుతున్న శౌర్య చేతిని లాక్కుంటుంది దాత్రి. అలా లాగడంతో తనపై పడిపోయిన శౌర్య బెడ్ బేస్తో తనపై పడకుండా ఆగిపోతాడు. అలా ఉన్న శౌర్య కాలర్ పట్టుకుని దాత్రి తన క్వశ్చన్స్ అడుగుతుంది. శౌర్యకి సరిగ్గా అర్థం కాదు, నిద్రలో ఏదో కలవరిస్తుందనుకుంటాడు. శౌర్య అలా తనని దగ్గరికి తీసుకోవడం కల, తను శౌర్యాన్ని దగ్గరికి లాగడం మాత్రం నిజం అనేది తెలియటంతో తన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి. అయ్యయ్యో! శౌర్య వింతగా చూస్తూ తన నుంచి వస్తున్న పరిమళంకి ఏదో ఫీల్ అయి టెంప్ట్ అయిపోతానేమో అని భయపడి వెంటనే లేచి, ఇంకా నయం కాలర్ పట్టుకున్నావు, చెంపపై లాగిపెట్టి కొడితే, ఉఫ్ గాడ్, ఏమైంది నీకు? దాత్రి నెమ్మదిగా లేస్తూ, అలా కాదు శౌర్య అంటుంది. దాత్రి ఫేస్ చాలా క్యూట్గా ఉంటుంది. దానితో శౌర్య అలానే చూస్తూ, నిన్ను చూస్తే నాకు మాటలు రావట్లేదు అంటూ చిన్నగా గొనుక్కుంటాడు. దాత్రికి సరిగ్గా వినిపించక ఏంటి అంటుంది. శౌర్య లాగిపెట్టి కొట్టుంటే నాకు మాటలు కూడా వచ్చేవి కావు అంటున్నాను అంటాడు. దాత్రి చెవులు పట్టుకుని, సారీ శౌర్య, ఫుల్ టైర్డ్ అయ్యా, వచ్చి ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలీదు, నువ్వెప్పుడొచ్చావు? శౌర్య నవ్వుతూ, ఇట్స్ ఓకే, ఇప్పుడే వచ్చాను, ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. దాత్రి తల కొట్టుకుంటూ, అంతకుముందు శౌర్య ఇలానే నన్ను ఏడిపించేవాడు, టుడే ఆ కల వల్ల నేను ఇలా చేశాను అని జుట్టు చెరుపుకుంటూ ఫేస్ని దాచుకుంటుంది. స్నానానికి వెళ్ళిన శౌర్య దాత్రి తనని అలా తన మీదకి లాక్కోవడంతో ఒకలా ఫీల్ అయిపోతూ, వెయిటింగ్ బేబీ డాల్, అలాంటి మూమెంట్స్ నీతో తలుచుకుంటూనే పరవశం కలుగుతుంది. ఈ తనువున నీ తనువుని మీటితే తనివి తీరుతుందేమో అని నవ్వుకుంటూ చిలిపి ఆలోచనతో బయటకొస్తాడు. దాత్రి మొబైల్ చూస్తూ ఉంటుంది. శౌర్య వచ్చి బెడ్పై పడుకుని పైకి చూస్తూ ఉంటాడు. దాత్రి కాసేపటికి ఆ ఫోన్ పక్కన పెట్టేసి బాత్కి వెళ్ళిపోతూ 2 అడుగులు వెనక్కి వేసి శౌర్య వైపు చూసి మరీ వెళ్ళిపోతుంది. అది గమనించిన శౌర్య వెంటనే లేచి ఓసారి అటు చూసి, ఏమైంది ఈ దాత్రికి చాలా వింతగా చూసింది? దాత్రి స్నానం చేసి రావటమే, ఎందుకలా చూసావు అని అడుగుతాడు శౌర్య. దాత్రి నవ్వి, ఎలా చూశాను అంటూ స్టిక్కర్ పెట్టుకుంటుంది అద్దంలో చూసుకుంటూ. శౌర్య అద్దం పక్కకొచ్చి నవ్వుతున్న దాత్రి ఫేస్ని చూసి, ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. నవ్వకూడదా అంటుంది. అలా కాదు, సర్లే, ఎందుకు అలా ఆగి మరీ చూసి వెళ్ళావు అని అడుగుతాడు. దాత్రి అమాయకంగా శౌర్య వైపుకి ఫేస్ టర్న్ చేసి, చూడకూడదా అంటుంది. ఏదైనా కారణం ఉంటుంది కదా అని అడుగుతాడు. దాత్రి నవ్వుతూ శౌర్య బుగ్గల్ని పట్టుకుని, నీ స్మైల్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది శౌర్య అని బుగ్గలలాగి, బియర్డ్ పెంచుకుంటున్నావా క్వశ్చన్ మార్క్గా అడిగింది. రోజుకి 4 సార్లు నీళ్లు, 2 సార్లు ఫుడ్ వేస్తున్నాను పెంచడానికి అంటాడు. శౌర్య వెటకారానికి గట్టిగా నవ్వి, ఇంకా అంటుంది. శౌర్య కూడా నవ్వి, అంతేలే బేబీ డాల్, అవే వాడుతున్నానులే అంటూ ఒక ఫైల్ ఓపెన్ చేసి దాన్ని చూస్తూ అక్కడే ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటాడు. దాత్రి నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. శౌర్య ఆ ఫైల్ స్టడీ చేస్తూ ఉండగా దాత్రి, ఫుడ్ శౌర్య అంటూ ముందు పెడుతుంది. శౌర్య, నేనే వచ్చావని కదా అంటాడు. పర్లేదులే అంటుంది. అమ్మా నాన్న తిన్నారా? వాళ్ళేదో మాట్లాడుకుంటూ తింటున్నారు అని చెప్పి తను తినబోతూ ఆగి సుధకి కాల్ చేస్తుంది. తింటూ ఉన్న శౌర్య, ఏం చేస్తున్నావు సుధా అని దాత్రి అడగగానే గట్టిగా దగ్గుతాడు. ఆ దేవి మంత్రం గురించి సుధా దాత్రిని అడుగుతుందేమోని. దాత్రి వెంటనే ఫోన్ అక్కడ పడేసి, శౌర్య నెమ్మదిగా అంటూ తను ఫాస్ట్గా వెళ్ళి వాటర్ తెచ్చి శౌర్యకి ఇస్తుంది. శౌర్య తాగాక, ఓకేనా శౌర్య అనునయంగా అడుగుతుంది. శౌర్య తలూపి తల దించేస్తాడు. ఓకే అని సుధా గుర్తుకు రావడంతో, సుధా అంటూ ఫోన్ తీసుకుని, తిన్నావా అని అడుగుతుంది. తిన్నాను, కానీ మీ శ్రీవారు ఏం చేశారేంటి అంటుంది. శ్రీవారు అంటే అంటుంది. 7 కొండల పైన వెంకన్న స్వామి అంటుంది సుధా. ఓహో, ఆయన ఏం చేశారో నాకేం తెలుస్తుంది సుధా అంటుంది దాత్రి. సుధా తల కొట్టుకుంటూ, ఎక్కడ దొరికావే శౌర్యకి నువ్వు? పో సుధా అని పెదవి విరుస్తుంది. శ్రీవారు ఏంటే అనుకుంటాడు మనసులో శౌర్య. సరేలే, ఏంటి కాల్ ఈ టైంలో అని అడుగుతుంది సుధా. నీ హెల్త్ బాగుందా అంటుంది. బాగున్నాను దాత్రి. నిజంగానా? నిజంగానే మేడం.
సరే గుడ్ నైట్ మరి. సుధా చిన్న స్మైల్ ఇచ్చి సరే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ విత్ యువర్ శ్రీవారు అని కాల్ కట్ చేస్తుంది. దాత్రికి ఇప్పుడు తడుతుంది శ్రీవారికి అర్థం. నవ్వుకుంటూ తన డ్రీమ్ తలుచుకుని కళ్ళెత్తి శౌర్యాన్ని చూస్తుంది. ప్లేట్లో ఉన్నది తినేసి చక్కగా ఫైల్లో ఏవో ఫొటోస్ ఉంటే వాటిని పరిశీలిస్తున్నాడు. దాత్రి నవ్వుకుంటూ తినేసి నిద్ర రాక కూర్చుంటుంది. శౌర్య చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటాడు ఆ ఫైల్ని. ఏముందేంటి అంతలా చూస్తున్నావు శౌర్య అని అడుగుతుంది. శౌర్య, ఒక వ్యక్తి కొన్ని మర్డర్స్ చేస్తున్నాడు, ఎవరికి దొరకట్లేదైతే ఆ మర్డర్ జరిగిన ఏరియాలో ఒక చోట ఒక పర్సన్ తేడాగా ఉన్నాడు చూడు, అతని పిక్ ఇది. ఇందులో అతని ఫేస్ కనిపించట్లేదు, బట్ త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అతని హ్యాండ్లో ఏదో ఉంది, అదే చూస్తున్నాను. అయినా ఈ పిక్ బేస్ చేసుకుని ఎలా కనిపెడతాం? అయ్యో శౌర్య, యు నో ఈ పిక్ మీకు చాలా యూజ్ అవుతుంది, ఇది టివ్వు అంటూ ఆ ఫోటో తీసుకుని నీకో విషయం చెప్పనా, హాఫ్ ఫేస్ చూసి మనిషిని గుర్తుపట్టడం కన్నా కూడా వాళ్ళ బాడీ స్ట్రక్చర్ చూసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు శౌర్య. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ సపరేట్ బాడీ స్ట్రక్చర్ అండ్ సపరేట్ బాడీ స్మెల్. అతని బాడీ నోనో ఆమె బాడీ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని కనిపెట్టొచ్చు. ఆమె ఏంటి అంటూ పిక్ లాక్కొని చూస్తాడు శౌర్య. హా అంటుంది దాత్రి. శౌర్య పరిశీలనగా చూసి అవును, హ్యాండ్స్ని చూస్తుంటే స్మూత్నెస్ అర్థమవుతుంది. ఓకే అనుకుంటాడు. దాత్రి అబ్బా ఆహా సరేలేండి మేడం, బాడీ స్ట్రక్చర్ ఓకే, బాడీ స్మెల్ ఏంటి? అందుకేగా డాగ్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి అంటుంది దాత్రి. ఎస్ నీకు చాలా తెలుసే అంటాడు. అంత కాదు కొద్దిగా, అండ్ నీకు ఇంకో విషయం చెప్పనా? ఏంటి? పూర్వపు వాసనలు అంటే దీని గురించి ఇంకా సెర్చ్ చేస్తూ ఉన్నారు సైంటిస్టు, బట్ నేను దీన్ని నమ్ముతా అంటుంది. సరే కానీ పూర్వపు వాసనలు అంటే ఏంటి అంటాడు. ఒక పర్సన్ తనకి తెలియకుండానే ఆ పని చేస్తాడు, ఆ పని తన పూర్వపు జన్మ అలవాటు, దాన్నే పూర్వపు వాసన అంటారు అంటుంది దాత్రి. నమ్మచ్చా? నేనైతే నమ్ముతాను శౌర్య, సైంటిస్టులు అయితే రీసెర్చ్ చేస్తున్నారు మరి అంటుంది. నువ్వు ఇలాంటివి నమ్ముతావా అంటాడు. నమ్మను, బట్ నీకు తెలీదు శౌర్య నా గురించి. నాకు దైవం అంటే నమ్మకం ఉండదు, కానీ తెలియకుండానే ప్రతి అమ్మవారి విగ్రహానికి నమస్కరిస్తా. నా చేతులు నా ఆధీనంలో ఉండవు, ఆ సమయంలో చాలా ప్రయత్నిస్తా, బట్ అలా జరిగిపోతుంది. అందుకే నేను అనుకుంటాను అది నేను జన్మతః తెచ్చుకున్న అలవాటు. అండ్ నీకోటి చెప్పనా, ఎవరైనా తెలుగులోనే వాడుకలో లేని పదాలు మాట్లాడితే నాకు అర్థాలు తెలీదు, బట్ నేను వాటిని వాడుతాను నాకు తెలియకుండానే. అయితే ఇవన్నీ పూర్వపు వాసనలో అంటావా అంటాడు శౌర్య. అవును నేను నమ్ముతాను అంటుంది. సరేలే బేబీ డాల్ పడుకో, చాలా అలసిపోయావు కదా. ఇక ఆపు ఈ పిచ్చి మాటలు. పిచ్చి మాటలు అంటున్నావా? ఇండైరెక్ట్గా గుడ్ నైట్ అని కసిరినట్టు చెప్పి పడుకుంటుంది. శౌర్య కాసేపు ఆ ఫైల్ చూసి పడుకుంటాడు. మీకు తెలుసుగా సమయం 2 గంటలప్పుడు ఏమవుతుందో. శౌర్యకి కల వస్తుంది, కలలో అమ్మాయి కూడా కనిపిస్తుంది. అయితే ఎప్పటి నుంచో ఈ కళని ఛేదించాలనుకున్న శౌర్య ఆ అమ్మాయిని బాగా గమనిస్తాడు, కానీ ఎప్పటిలానే ఫేస్ కనపడదు. వెంటనే అసహనంగా లేచి కూర్చుని ఛ ఎవరు తను, నా కళలోకి ఎందుకు వస్తుంది, తను ఎవరో ఎలా తెలుస్తుంది అనుకుంటూ ఉన్న శౌర్యకి దాత్రి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ప్రతి పర్సన్కి ఒక బాడీ స్ట్రక్చర్ ఉంటుందని, దానితో ఎస్ తను నాకు వెనుక నుంచి కనిపిస్తుంది అంటే తనెవరో నేను ఈజీగా తెలుసుకోవచ్చు. అవును ఈ కళ దాత్రి ఉంటేనే వస్తుంది కదా. అసలు ఈ కళకి దాత్రికి నాకు ఏంటి సంబంధం? కళలో వచ్చే అమ్మాయి ఎవరు? అసలు తను ఎవరి కోసం తపనపడుతుంది? ఎవరిని చూసి అంతలా బిడియంతో పారిపోతుంది? ఎవరిని ఆరాధిస్తుంది? ఎందుకు నా కళలోకి వస్తుంది? అలాగే ఇంకో కళలో ఆ అమ్మాయి ఎవరి కోసం ప్రాణాన్ని విడిచింది? అంతలా ఎవరిని ప్రేమించింది? ఎలా తెలుసుకోవాలి? ఎలాగైనా తెలుసుకుంటా, ఖచ్చితంగా వదలను, నన్ను ఆ కళ వదలదు అనుకో అని ఆలోచిస్తూ పడుకుంటాడు. శౌర్య బద్ధకంగా లేస్తాడు. తను లేచేసరికే కాఫీ కప్తో దాత్రి రెడీ అయి ముందుంటుంది. శౌర్య షాక్గా కాఫీ అంటుండగానే దాత్రి తెచ్చిన కాఫీని తానే షిప్ చేస్తుంది. శౌర్య మనసులో అనవసరంగా ఎక్కువ ఫీల్ అయ్యి అనుకుంటా అని వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. శౌర్య వచ్చేసరికే దాత్రి హాఫ్ తాగిన కప్పుని పక్కన పెట్టి ఏదో వెతుక్కుంటూ ఉంటుంది. శౌర్య వెళ్ళి తన పూజ పూర్తి చేసుకుని మాధవి గారు కాఫీ ఇవ్వడంతో తాగుతూ వస్తాడు. డ్రెస్ చేంజ్ చేసుకుందామని హాఫ్ తాగిన దాన్ని పక్కన పెట్టి వెళ్ళి డ్రెస్అప్ అవడానికి వెళ్ళిపోతాడు. దాత్రి ఎప్పటికో దొరికిన చెవి జుంకాని నవ్వుతూ చూసి చెవికి పెట్టుకుని శౌర్య కాస్త తాగి పక్కన పెట్టిన కాఫీ కప్ తనది అనుకొని తాగుతూ సాంగ్స్ వింటుంది.
శౌర్య డ్రెస్అప్ అయి వచ్చి ధాత్రి చేతిలో తన కప్పు రుణంతో ధాత్రి రియాక్షన్ చూడాలని, ఆ కప్పు నాది ధాత్రి, ఇది నీ కప్పు అంటూ అని పక్కన పెట్టిన కప్పు చూపిస్తాడు. ధాత్రి నాలుక కొరుక్కుని, అవునా, నేనంతగా పట్టించుకోలేదు, అండ్ ఈ కప్పులో అంటూ ఉన్న కొంచెంని చూసి అవి సిప్ చేసి, నీ కాఫీ నేను తాగేశాను కదా, నువ్వు ఈ కాఫీ తాగేసాయి, చెల్లికి చెల్ అంటుంది. ధాత్రిది అమాయకత్వం అనుకోవాలో, పిచ్చితనం అనుకోవాలో, ప్రేమ అనుకోవాలో అర్థం కాక చూస్తాడు శౌర్య. వెళ్ళాలి బాయ్ అంటూ ధాత్రి ఏమీ పట్టించుకున్నట్టు బయటకొచ్చి, నేను కావాలని తాగాను అతిబల అని నవ్వుకుంటూ నెమ్మదిగా వెనక్కి 2 అడుగులు వేసి కొద్దిగా తల వెనక్కి పెట్టి చూస్తుంది. ఆ కాఫీ కప్ వైపే చూస్తాడు శౌర్య. తాగుతాడా? బట్ ఆ కాఫీ చల్లారిపోయి ఉంటాయి కదా అనుకుంటుంది. అంతలోనే శౌర్య కాఫీ కప్ తీసుకుని సిప్ చేస్తాడు. ధాత్రి వెంటనే ఉక్కిరిబిక్కిరి అయిపోతూ నవ్వుకుంటూ పక్కకి జరిగిపోయి గోడకి తల ఆనించి, ప్రేమ కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది శౌర్య, నాకు నీ వల్ల కలిగే పరవశం నన్ను నీ వశం చేసేలా ఉంది అనుకుంటూ తన్ని తాను మళ్లించుకుని ముందుకు కదులుతుంది. శౌర్య ఆ కాఫీ సిప్ చేస్తూ మొదటిసారి కాఫీని మించి టేస్ట్గా ఉన్నాయి అనుకుని ధాత్రి అదరాల మధురిమని రుచి చూసే క్షణాలని తలుచుకుని బ్లష్ అయి ఎప్పటికో ఆ కాఫీ కంప్లీట్ చేస్తాడు శౌర్య. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.